రసవత్తరంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక మీటింగ్లో ఆయన మాట్లాడుతూ నిన్న ఇది ఆల్రెడీ మనం తీసుకున్నాము, ఇప్పుడు నేను సపరేట్గా జర డీటెయిల్గా పోవాలి కాబట్టి తీసుకుంటున్నా. విత్ చిత్రగుప్త ఒకసారి వచ్చిందని అంటే ఖచ్చితంగా ఆధారాలు తీసుకొని వస్తుంది కాబట్టి. దేశ ప్రధాని మోదీ గారు కన్వర్టెడ్ ఓబీసీ అని అంటారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కన్వర్ట్ చేసుకుంటున్నారు. నేను నిరూపించమంటే నిరూపిస్తా, మీరు నమ్మితే నమ్మురే లేకపోతే లేదు అని అంటారు. ఎవరు? మన పొద్దుతిరుగుడుపు శుక్రవారం రాగానే ఈయనకు అసుర గుణాలు గుర్తొస్తాయి కదా, చేసిన పని మీద చిత్తశుద్ధి ఉండదు, ఉన్నమాట చెప్తారు. నిన్న విజయ తెలంగాణ బుక్ ఆవిష్కరణలనే ఆయన జాతకం ఆయననే ఇప్పుకున్నాడు. నిజంగా చెప్పాలనంటే అసలు మనం ఇప్పుడు విమర్శ చేయాల్సిన అవసరం లేదు. ఆయన విమర్శ ఆయననే చేసుకున్నాడు. ఆయన చాతగాంతనం మొత్తం ఆయననే చెప్పుకున్నాడు. కట్ చేసి సీన్లోకి పోతే ఫ్రెండ్, ఇలా చిట్టాలు జర చిన్నగా ఉన్నా కట్ చేసి సీన్లోకి పోతే ఆయన ఏమని అన్నాడు? మోదీ బీసీ బై బర్త్ కాదు అని అన్నాడు. పుట్టుకతో ఎవడు బీసీగా పుట్టాడు, పుట్టుకతో ఏ కులంతో పుట్టాడు, పుట్టుకతో ఆ కులంతో అని పుట్టాడు. ఇన్ఫాక్ట్ భగవద్గీతంలో ఒక శ్లోకం ఉంటుంది ఏంటంటే, కులంతోని నీ నాకు మళ్ళీ మాటలు వస్తాయి రేవంత్, నీ కర్మతో నీ జాతి డిసైడ్ అవుతుంది అని చెప్పి భగవద్గీతలో కూడా రాశారు. చలో నేను ఇప్పుడు అక్కడ ఓకుండా ప్రవచనాలు చెప్పనీకనైతే నీ ఛానల్ పెట్టలే కానీ, సీన్ కట్ చేసి సీతారాలకు లోపలికి పోతే 1994లో ఆ కులము బీసీలకు కన్వర్ట్ అయింది. 2001లో నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అయ్యారు గుజరాత్. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా చెప్పురు నాకు. అప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. ఇప్పుడు తువ్వాళ్ళ మడత పెట్టి ఎవరు కొట్టుకోవాలి? మీ కాంగ్రెస్ ప్రభుత్వం లేదా డేటా తెలియకుండా మాట్లాడుతున్నందుకు, మళ్ళీ మీకు ఎవరైనా సూచనలు ఇస్తున్నందుకు మీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ, లేక పబ్లిక్ని హౌలగాళ్ళని చేసి మిమ్మల్ని గెలిపించుకున్నందుకు పబ్లిక్ కొట్టుకోవాలా, మేము కొట్టుకోవాలా? ఎందుకనంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది ముఖ్యమంత్రి పదవి కాదు. ఇప్పుడు మీరు చాలా పెద్దగా మాట్లాడుతున్నారు కదా. నేను నిన్ననే అడిగిన, రాహుల్ గాంధీది ఏ కులం? మీ రాహుల్ గాంధీది ఏ కులం నాకు జర చెప్పు. కట్ చేసి సీన్ సీతారాలకు పోతే ఫ్రెండ్, డేటా స్పీక్స్ ఎ లాట్ కాబట్టి ఇప్పుడు ఇదంతా నేనేం చదువుతలేను. సర్వే సైంటిఫిక్, అపోజిషన్ మిస్లీడింగ్ అని చెప్పి మాట్లాడతాడు. మోడీ బీసీ కాదు అని చెప్పు. అయితే నాకు దీనికి ఆన్సర్ చెప్పు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి దీనికి ఆన్సర్. టైమ్స్ ఆఫ్ ఇండియా October 2, 2023కి వచ్చిన కథ. ఓబీసీ కమ్యూనిటీని ఎవరైనా చీట్ చేసిండ్రు అని అంటే అది కంప్లీట్గా కాంగ్రెస్ అది రాహుల్ గాంధీ చేసిండు అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు సైటింగ్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ది క్యాస్ట్ ఎన్యూమరేషన్ కండక్ట్ ఇన్ 2011 డ్యూరింగ్ ది యూపీఏ రెజ్యూమ్ బై ది డేటా నాట్ మేడ్. 2011లో మీరు యూపీఏ డేటా డిస్క్రిపెన్సీస్ అన్ని బయట పెట్టకుండా ఆ డేటాని బయటికి ఎందుకు పెట్టలే అని చెప్పి అమిత్ మాల్వియా October 2, 2023కి క్వశ్చన్ వేస్తే మీరు తలకాయలు ఎడబెట్టుకున్నారు ఆ రోజు అని చెప్పి నేను అడుగుతాను. రాహుల్ మళ్ళొకసారి ఏమన్నాడంటే, బీజేపీ ఐటీ డిపార్ట్మెంట్ అమిత్ మాల్వియా ఎవరైతే ఉన్నారో డీటెయిల్డ్ డేటా లేకుండా మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు. కాకపోతే ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అప్పటి హోమ్ మినిస్టర్ చిదంబరం 2010లో క్యాస్ట్ బేస్డ్ డేటాని రిలీజ్ చేయనికే ఇనబిలిటీ ఎక్స్ప్రెస్. ఇది నేను మాట్లాడతలేను, ఇది అబ్సల్యూట్గా డేటా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం. చిదంబరం 2010లో అప్పటి హోమ్ మినిస్టర్ ఏమని మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు? మేము కంప్లీట్గా ఏదైతే క్యాస్ట్ బేస్డ్ డేటా ఉన్నదో 2011లో దాన్ని బయట పెట్టడానికి మేము అసమర్థులం అని చెప్పి 2011లో ఆయన ఎక్స్ప్రెసింగ్ ఇనబిలిటీ టు రిలీజ్ ది క్యాస్ట్ బేస్డ్ డేటా. ఎప్పుడు చేసింది సర్వే ఇది? అరౌండ్ 2000 ఎప్పుడో చేసిరు కదా మీరు, మీ వాళ్ళు. ఇది మీరు గుర్తుపెట్టుకో. మళ్ళీ 2011లో మీరు కూడా చేసిరు కదా యూపీఏ రెజ్యూమ్లో. బట్ డేటాను ఎందుకు పబ్లిక్ చేయలేదు అని అన్నియాల మేము అడుగుతాం. దాని తర్వాత చిదంబరం గారు అన్న మాటనే మీ ముంగటికి తీసుకోవట్లట 2011లో అయిన తర్వాత. ఈ క్యాస్ట్ సెన్సస్ ఈ ఎంటైర్ ప్రాసెస్ చేయాలని అంటే చాలా మెకానిజం కావాలా, ప్రాక్టికల్ డిఫికల్టీస్ వస్తాయి అని చెప్పిండు. మళ్ళీ ఆ రోజు శరం మీ కాంగ్రెస్కి లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. సింపుల్ క్వశ్చన్సే ఆన్సర్. ఆ రోజు మీరు డేటా ఎందుకు బయట పెట్టలే? చిదంబరం గారు ఇట్లా ఎందుకు మాట్లాడు? అగర్ మీకే అంత చిత్తశుద్ధి ఉండుంటే రాహుల్ గాంధీని అడుగుండ్రి. జాతీయ హోదా ఓబీసీలకు ఎవరన్నా ఇచ్చారు? నేషనల్ స్టేటస్ ఎవరన్నా నేషనల్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ చట్టబద్ధత ఇప్పించిండ్రు ఎవరన్నా అని అంటే అది ఈ దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. అవునా కాదా? నాకు ఇంతగానం చిల్లర పంచాయతీలు పెట్టుకో. పొద్దుగాల లేస్తే అభివృద్ధి మీద మాట్లాడాల్సిన మీరు కులగన మీద మాట్లాడారు. సిగ్గులు శరాలు ఏమైనా కాంగ్రెస్కు ఉన్నాయా అని చెప్పి నేను ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పటికీ రాహుల్ గాంధీ మిమ్మల్ని అసలు దగ్గర కూడా తీస్తలేడని చెప్పి మొత్తం తెలంగాణ కూడా ఇక బాస్ మన్నన పొందనీకే ఇష్టం వచ్చిన చిల్లర రాజకీయాలు బంద్ చేసాయి. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక బుక్ ఆవిష్కరణ పోయినప్పుడు దేవేందర్ గౌడ్ గారి పక్కన నిలబడి మీ అసమర్థత మీరే తెలుపు ఒక మాట అన్నారు, మీరు గుర్తుందో లేదో ఏ పార్టీ మేనిఫెస్టో ఆర్ టు దట్ మ్యాటర్ ఏ పార్టీ మౌత్ పీస్ అయ్యేలా మీరు తెలంగాణలో మాట్లాడుతున్నారని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు మిమ్మల్ని. వెనకటికి రాజకీయ దిగ్గజులు, పూజ్యులు, పెద్దలు, తెలుగు ఆత్మగౌరవం ఎన్టీఆర్ గారిని పక్కకు జరిపి ఒక పార్టీ మళ్ళా అప్పట్లో ఆయన రాజకీయ కుర్చీని ఎట్లా లాగినరు, దేవేందర్ గౌడ్ గారు నాకు ఒక జర్నీలా
ఆ అనుభవం నాతో వ్యక్తం చేసుకున్నారు అని చెప్పిన మీ ఇవాళ స్టేట్మెంటే మళ్ళీ మీ గురువుకి అది గుణపం గుచ్చుతుందా, లేకపోతే ఆ అనుభవం ఇచ్చిన ఆ అనుభవ జ్ఞానికి గుణపం గుచ్చుతుందా అని చెప్పి నేను ఇవాళ మిమ్మల్ని అడగాల్సి వస్తున్నది. ఎందుకనంటే మీరే అన్నారు కదా, డబ్బు పెట్టకుండా ఎంత డబ్బు పెట్టినా దొరకంది అనుభవం అని అన్నారు. అంటే ఇవాళ మీరు ఎవరిని అవమానిస్తున్నారు అని చెప్పి తెలంగాణ టాపిక్ వచ్చినప్పుడు దేవేందర్ గౌడ్ గారు తన మంచి ఫ్యూచర్ ఏదైతే ఉండనో దానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో ఎంటర్ అయిపోయి తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ చైతన్యం కోసం ఆయన తీసుకొచ్చిన ఉత్సాహం, ఆయన పోసిన ఊపిరి అదొక నిలువెత్తు నిదర్శనం అని చెప్పి నిన్న మాట్లాడారు కదా రేవంత్ అని. మళ్ళీ అప్పుడు మీరేం పీక్ కట్టలు కడుతున్నారు అని అంటున్నా. మీరు రాజీనామా చేసినరా అని అడుగుతున్నా. చేయకపోతే మీరు ఎందుకు చెయ్యాలి అని అడుగుతున్నా. ఏం ఆపింది మిమ్మల్ని ఆ రోజు అని చెప్తున్నా. తెలంగాణోడివి కాదా అని చెప్పి చెప్తున్నా. ఇలా తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన మీరు ఆ పౌరుషం, ఆ రోషం కేవలం పదవి కోసమేనా? ఇవాళ కేవలం పెదవులు మడతపెట్టి మాట్లాడుతున్నారు కదా, అది కేవలం మీ కుర్చీ మడత పెట్టుకో అని ఇవాళ అడుగుతున్నది తెలంగాణ. దానికి ఏం సమాధానం చెప్పు. నిన్న మాట్లాడుకుంటా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు, గోదావరి జలాల మీద మాట్లాడు. మళ్ళా ఇవాళ గ్రీన్కో కంపెనీ చేస్తున్న కథలకు, కహానీలకు, గోదావరి నీళ్లపైన జరుగుతున్న అరాచకం మీద చిత్రగుప్త్ ఎక్స్క్లూజివ్ చిట్ అయిపోతుంది మీకోసం. గ్రీన్కో కంపెనీ విత్ డేటా ఆ రోజు గ్రీన్కో చేస్తున్న పాజిటివ్ యాంగిల్ చూపించిన, మీకు మాట ఇచ్చిన తర్వాత దీని మీద అబ్సల్యూట్గా డేటా అయిపోతా అని చెప్పిన. ఇప్పుడు ఇవ్వబోతున్నది ఇన్ కపుల్ ఆఫ్ డేస్. దీని మీద ముఖ్యమంత్రి వర్యుల కార్యాలయం ఆర్ టు దట్ మ్యాటర్ కాంగ్రెస్లో ఉన్న తోపులు తుపేలు ఏమన్నా మాకు కౌంటర్ ఇస్తే డేటా రెడీ చేసి పోస్ట్ దిస్ ఎపిసోడ్ ఫ్రమ్ టుడే ఇన్ 3 or 4 days మేము ఆ డేటా రిలీజ్. దాని మీద తెలంగాణకు జరుగుతున్న అన్యాయం ఇప్పటికీ మీరు మాట్లాడగలుగుతారా? మాట్లాడే సత్తా ఉన్నదా మిమ్మల్ని అడుగు. మీరే అన్నారు ఆనాడు చట్టసభలలో మాట్లాడుతున్నప్పుడు దేవేందర్ గౌడ్ గారు అట్లా ఇట్లా మాట్లాడితే అదేం మాటలయ్యా, బయట మనం ఏమైనా మాట్లాడతాం కానీ చట్టసభలలో అట్లా మాట్లాడొద్దు అని అన్నారు. ఆయన సాక్షిగా ఆయననే మీ ఫస్ట్ గురువు అని చెప్పి మాట్లాడుకుంటూ నాకు దేవేందర్ గౌడ్ గారి ఉద్యమం గురించి నేనేం కొత్తగా చదవాల్సిన అవసరం లేదు, నేను 24 గంటలు ఆయన పక్కకే ఉంటుండని చెప్పిన పిల్లలకు చెప్పుకుంటా. మీరు తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చిన దాంట్లల్లా మొట్టమొదట ప్రథమ స్థానంలో ఎవరన్నా ఉంటారు అని అంటే అది మీరు ఉంటారు రేవంత్ రెడ్డి. ఎందుకు చెప్పాలనా, ఆనాడు 1200 మందిని ఆత్మ బలిదానం చేసుకున్న సోనియా గాంధీ తెలంగాణ తల్లెట్లయితుంది బలిదేవత అని అన్నారు. ఇవాళేమో సోనియమ్మ. మీకంటే ఒక పెద్ద అవకాశవాది తెలంగాణలో ఉంటాడా? మీరు మిమ్మల్ని ఎవరన్నా నమ్ముతారా అని చెప్పి నేను ఇవాళ మీరు వచ్చి దేశ ప్రధాని మోదీ గారు కన్వర్టెడ్ బీసీ అని అంటున్నారు. నువ్వు ఎవరు అని చెప్పి నేను నిన్ను అడుగు. ఇప్పుడు ఎంతోమంది కులాలు, ఇప్పుడు నేను అడుగుతున్నా, మళ్ళీ నేను ఏ కులాల దారికి పోతలేను, ప్రతి ఒక్క కులానికి పాదాభివందనం చెప్తున్నా. ఆయన అన్నదానికి కొంచెం నేను జవాబు చెప్తాను. ఇప్పుడు ఎంతోమంది కాపులు కూడా రెడ్లలో కలిసినరు అని చెప్తారు. మళ్ళీ కాపులు ఎవరు, రెడ్లు ఎవరు నాకు చెప్పగలుగుతారా రేవంత్ అన్న? ఆ డేటా మీరు తీయగలుగుతారా? భారతీయతను పెంచుర్రా నాయన అని అంటే కులాల వారిగా మాట్లాడతారేంద్రా? నాకు అర్థం కాదు. మీరు ఈ కాంగ్రెస్ డిఎన్ఏ గింతనా? ఇంకా దేశాన్ని విడగొట్టే తత్వమేనా? చట్టసభలలో నేను డైరెక్ట్ చెప్తున్నావు, నేను బతుకుండాలనంటే నేను ఇట్లనే మాట్లాడాలని. బతుకుండాలని ఎందుకు అనుకుంటావు? బతికించాలి అని అనుకో కదా. బతికించుకుందాం అని చెప్పి మాట్లాడు కదా రేవంత్ రెడ్డి. ఎప్పుడు ఏకవచనమే ఎందుకు నీకు? నేను బతకాలనంటే నేను ఇట్లనే మాట్లాడాలా? ఇట్లాంటి లాంగ్వేజ్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళకు నేను ధీటైన జవాబు చెప్పాలంటే నేను ఇట్లనే ఉండాలా? కిషన్ రెడ్డి ఎప్పుడు అట్లా మాట్లాడలేదే. మా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఎవరు అట్లా మాట్లాడలేదే, కొందరు తప్ప. అలాంటి పక్కకు పెడదాం కొందరిని. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎప్పుడు కూడా అట్లా మాట్లాడలేదే. 3 సార్లు ముఖ్యమంత్రి, ఇలా 3 సార్లు ప్రధానమంత్రి దేశానికి. రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాడు కదా. రికార్డుల మీద రికార్డులు పక్కకు పెట్టదు, ఆల్ టైమ్ రికార్డులు కదా. మీ పూల్వాలా చాచా నెహ్రూ రికమెండేషన్ నువ్వు పార్టీలు దుక్కుకుంటా వచ్చిన రికమెండేషన్ మాకు తెలియదా? ఎవరిని పట్టుకొని మీరు ముఖ్యమంత్రి అయ్యారు మాకు తెలియదా కథ? ఇవాళ సిఎల్పి మీటింగ్లో మీ మద్దతు ఎంతనో మాకు తెలియదా? రగులుతున్న చిచ్చు మీ కుర్చీకే పెడుతుంది ఒక చిచ్చు అని మాకు తెలియదా? అది కాపాడుకోనికి మీరు కులగన అని చెప్పి తీసుకొని వస్తారా? జనగణ పేరు మీద కులగన ఎందుకు రేవంత్ రెడ్డి అని మాట్లాడే ప్రశ్నకు మీ దగ్గర ఏమైనా జవాబు ఉన్నదా? మీరేమైనా మాట్లాడగలుగుతారా? మళ్ళీ అది మాట్లాడగలిగితే టైమ్స్ ఆఫ్ ఇండియాలో చిదంబరం గారు ఆ మాట ఏమనన్నారు? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ప్రాక్టికల్ సినారియోస్ ఉంటాయి అని చెప్పిండు కులగనల. రేవంత్ రెడ్డి గారు నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, నా ఫారం తీసి చూపెట్టరు, గిరీష్ దారామోని ఫామ్ తీసి చూపెట్టరు, మీ డేటాలకే తీసి చూపెట్టరు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీరు చేపించిన సర్వేల సిగ్గుశరం ఉంటే నా ఫార్మ్ తీసి చూపెట్టరు. అన్నారు కదా, ఫిజికల్గా
మీ ప్రవక్తలు మాట్లాడారు కదా చాలామంది. నా ఇంటికి స్టిక్కర్ పెట్టిపోయారు కులగన జరగలే రేవంత్ రెడ్డి, ఇది ఒక సైంటిఫిక్ బేస్గా చేసిన అపోజిషన్ మిస్లీడ్ చేస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఏడికేం చేసిరు సైంటిఫిక్గా, నేనే ఉన్నా సాక్షి. మా ఇంట్లో కులగన జరగలే, మా అపార్ట్మెంట్లో చాలా మందికి జరిగిన సర్వేలు జరిగిన సర్వే పేపర్లో ఫ్లైఓవర్ల దగ్గర పేపర్లు ఎగిరిపోయినాయి రేవంత్ రెడ్డి, అవన్నీ అక్కడ కనిపించినాయి సార్. ఏం మాట్లాడతారు సార్ మీరు చెప్పురునా? తెలంగాణకు దరిద్రం తయారైనరు నువ్వు నీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్. ఒక్కొక్క కులాన్ని తిడతాడు, ఇంకొక కులాన్ని తిడతాడు. అరే జీవితాంతం కులం మీదనే బతుకుతారా? నాకు అర్థం కాదు మీ కాంగ్రెస్లో. ఇలా నేను అడుగుతున్నా, గౌరవనీయ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, సిగ్గుశరం ఉన్నదా మీ ఎమ్మెల్సీకి అని అడుగుతున్నా. ఆ మాట్లాడే మాటలేనా అంటున్నా. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుంది బాస్, ఆత్మగౌరవంతోనే ముంగడబడతారు బాస్. మీ ఆత్మగౌరవం మంద ఆత్మగౌరవం కాదనంటే ఎట్లయితుంది బాస్? దీనికి సమాధానం ఎవడు చెప్తాడు బాస్? చెప్పురునా. ఇవన్నీ ఎందుకు దానికంటే ముందు ఓడో నాకు నిన్న కామెంట్ పెట్టిండు, అరే మీరు రేవంత్ రెడ్డిని ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు కదరా, మళ్ళీ మోదీ గారి 15 లక్షలు ఏమైందని. మీకు హిందీ రాదు, మీ ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ అసలే రాదు, ఆడ అమెరికాలో పోయి పోజులు కొట్టడానికి పోయి డావోస్ న్యూక్లియర్ ఫిషన్ అనేదో కొట్టిండు, అందరితో నవ్వుల పాలయ్యిండు. ఇప్పుడు మీరు ఆయన చెంచగాళ్ళలోకి వచ్చి 15 లక్షల కథ అడుగుతున్నారు. నేను డిబేట్కి రెడీ రండి, ఫుల్ వీడియో తీసుకొని రండి నా దగ్గరికి, ఫుల్ వీడియో. నిజంగా చెప్తున్నా కదా, మొగోళ్ళు ఉంటే మొలతాడు కట్టుకుంటే మొగతనం ఉంటే మోతబరి బ్యాచ్ అయితే డిబేట్కి గిరీష్ గారు రెడీ, మీరు ప్లేస్ డిసైడ్. ఆయన ఏమన్నాడు ఆ రోజు 15 లక్షల దగ్గర? ఇవాళ దేశంలో అవినీతి ఎంత ఉందంటే ఆ అవినీతి పైసా బయటికి తీసుకొని వచ్చి మనం పంచితే ఒక్కొక్కడికి పంచొచ్చు అని చెప్పి ఒక సిచ్యువేషన్ మీద చెప్తే 15 లక్షలు ఏమైనాయి అని చెప్పి వెనకడికి కేటీ రామారావు అట్లనే మాట్లాడిండు. ఏమయ్యాల జన్ ధన్ లమి ధన్ పైసలు పడితేనాడు ధన్ గడపర దించి ఇచ్చిపెట్టారు రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు మీరు మొదలెట్టారు కాంగ్రెస్. సబ్జెక్టు తెలియదు, సగం వాట్సాప్ యూనివర్సిటీలు ఎవరివిరా ఇప్పుడు చెప్పురు నాకు. మనిషి పుట్టుక పుడితే సరే మొత్తం చదువుండ్రి, ఓపిక పెంచుకోరు చదివేది. చదువు చదవకపోతే ఎవడన్నా మేధావి చెప్తే ఇనుండ్రి. మీ కాంగ్రెస్ మేధావులు కాదురా రే, మీ బాంచన్ బతుకులు కాదు, ఇనుండ్రి. దానికంటే ముందు ఫ్రెండ్స్, తెలంగాణలో ఇలా చర్చ జరగాల్సిన టాపిక్ ఏంది తెలుసా? ఇగో తెలంగాణలో విద్యార్థినులంతా ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డారు రేవంత్ రెడ్డి. కన్వర్టెడ్ బీసీ కాదు నువ్వు, కన్వర్టెడ్ అబద్ధాల కోర్వి నువ్వు తెలంగాణలో. 6 గ్యారంటీల పెద్ద మీద మా స్కూటీలు ఏమైనాయి అనిగో, గర్ల్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ తెలంగాణ ఆర్ సెండింగ్ పోస్ట్ కార్డ్స్ టు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. అమ్మా నాయనమ్మ ముక్కు సేమ్ ఉన్నదని అంటే కుదరదు, మళ్ళీ మా ఇంటికాడ స్కూటీ ఏమైందని అడుగుతున్నారు. ఆమె వైనాడుకి ఎంపీ అయితే కాదు, మా ఇంటి ముంగటికి స్కూటీ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు నా విద్యార్థినులు. మళ్ళీ ఏం మాట్లాడతావు ఇవాళ? ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర పెద్ద నిరసన చేసి దీని మీద మాట్లాడు. ఫస్ట్ పాలసీలన్నీ పక్కకు పెట్టి, కులాల మధ్యలో చిచ్చు పెట్టి, స్నేహితుల మధ్యలో చిచ్చు పెట్టి, నువ్వు అది ఇది అని చెప్పి ఏదో కులం మీద మాట్లాడి 200 గ్రాముల మసాలా ఆ కులములకి ఇస్తా, వీళ్ళ కులం ఇస్తా, వీళ్ళకి సరిపోతుంది అని చెప్పి మాట్లాడిన మీ చింతపండు. దానికి తోడు నీకు చింతపండుకు తేడానే లేదు. రాను చింతపండు నీళ్ళకనే తయారవుతాడు. అడ్వాన్స్డ్ వర్జన్ ఆఫ్ చింతపండు నువ్వు. ఆయన చింతపండు అయితే నువ్వు బొంతపండువి. ఇయ్యాలకి ఇట్లా తయారయ్యారు మీరు తెలంగాణలో దోసుక దోబని. రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, నాకు చెప్పుండ్రి. కులగన అని చెప్పి మాట్లాడతావు కదా, మోదీ గారు కన్వర్టెడ్ బీసీ అని అంటావు కదా, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు కూడా బీసీ-డి నుంచి ఏకి ముదిరాజ్ కులాన్ని తీసుకోబోతానన్నాడు. మళ్ళీ ఏమాయి అది? ఇంతవరకు నీ కేసీఆర్ చక్కగా దాని మీద గవర్నమెంట్ నుంచి సిఫారసు పంపకపాయ్, వెనకటికి నీ కాంగ్రెస్ పంపకపాయ్, ఇగో ఇప్పుడున్న నీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పంపకపాయ్. మళ్ళీ బీసీలకు మేము న్యాయం చేస్తామని అంటారు, ధర్మం చేస్తామని అంటారు. ధర్మం ఓడికి కావాలా? మీ మాటలలో మనువడ న్యాయం చేయర్రి కులాలకు. మళ్ళీ నేను ఇప్పుడు ఒక కులంది ప్రస్తావన తీసుకుంటున్నా, చెప్పుర్రి దీని మీద ఏమైనా ఆన్సర్ ఇవ్వగలుగుతారా? ఏ కులాలకు మీరు న్యాయం చేసిరండి? ఎంతమంది క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారండి మీ దాంట్లో? ఏమనంటే కులగన. బీసీలకు గండి కొట్టిందే ఇగో మీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ టైంలలో బీసీలలో ముస్లింలను చేర్చిందే మీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఓ అడ్డమైన కాంగ్రెస్ పార్టీ, నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నా, అగర్ మతతత్వ రిజర్వేషన్లు మన దగ్గర అది ఏ రాజ్యాంగం ప్రకారం మతతత్వ రిజర్వేషన్లు ఇద్దాం? ఫ్రెండ్స్ వీళ్ళు లాజిక్గా తీసుకొని వస్తారు. ఏందని అంటే ఎస్సీ అని అంటే షెడ్యూల్ క్యాస్ట్, ఎస్టీ అని అంటే షెడ్యూల్ ట్రైబ్స్. కొంతమంది లొడలోడ మాట్లాడతారు, మన దగ్గర కూడా కొంతమంది నాయకులు ఉంటారు, తెలియదు, లొడలోడ మాట్లాడతారు. ఆడికేని ఈడికేని కపేస్టులు చేసుకొని మాట్లాడతారు. అబ్సల్యూట్ సటన్ పోవాలా వీళ్ళకు కసక్ మన గడ్డపారాధించి. సో అండ్ రేవంత్ రెడ్డి ఆ టీంకి చెప్తున్నా, మీరు కొన్ని ఏవైతే లూప్ హోల్స్ ఉంటాయో ఆ లూప్ హోల్స్ మీద ఆడతారు చూడు. నేను దాని మీద ఇవాళ మాట్లాడు. ఎస్టీ ఎస్సీ మనము షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అని చెప్పి మాట్లాడు. సో అక్కడ ఖచ్చితంగా అదొక క్యాస్ట్ ఒక ట్రైబ్ అయిపోయి. అదే ఓబీసీ కాడికి వచ్చేసరికి మనము అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అని అంటాం. క్లాస్ అని అన్నప్పుడు అది ఎకనామిక్ క్లాస్ ఉండొచ్చు, మిడిల్ క్లాస్ ఉండొచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ ఉండొచ్చు, ఏ క్లాస్ అని ఉండొచ్చు. అది క్యాస్ట్ పరంగా ఉండొచ్చు, ఎకనామికల్ పరంగా ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. ఈ క్లాస్ ఉన్నది కాబట్టి ఈ క్లాస్లో బ్యాక్వర్డ్ క్లాస్ కాబట్టి ఇలా ముస్లింలను చేర్చవచ్చు కదా అని ఒక ఆర్గ్యుమెంట్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. లాయర్స్ ఇఫ్ సంబడి ఎవరైతే ఈ షో చూస్తున్నారో నన్ను కరెక్ట్ చేయాలి.
సుప్రీంకోర్టులో ఈ మ్యాటర్ పెండింగ్ ఉన్నదని అనుకుంటా. 103 అమెండ్మెంట్ని కలిపి దీన్ని ఏం మాట్లాడతారని సబ్జుడిస్ ఉంది మ్యాటర్. సో ముస్లింలకి ఇప్పటిదాకా అది ఎంజాయ్ చేస్తున్నారంటే గందుకే చేస్తున్నారు. ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చూద్దాం తర్వాత ఏమైంది. దానికి మా తరఫున రాయాలు కూడా గట్టిగానే కొట్లాడతారు. సబ్జెక్ట్ సగం తెలియకుండా మాట్లాడతారు చూడు, గాళ్ళతో ప్రాబ్లం. వాళ్ళు మనోడైనా ఎవడోడైనా. ఆ స్క్రిప్ట్ రైటర్లకు అసలే అర్థం కాదు. ఎందుకంటే బాంచను బతుకులు మోచై నీళ్ళు దాగే మూతబరి లేని మొలతాడు లేని వాళ్ళు. అది వేరే విషయం. కొంతమంది బంగారు మొలతాడులు కట్టుకొని కూడా మాట్లాడతారు, అది వేరే విషయం. బట్ అబ్సల్యూట్ సబ్జెక్ట్ ఉండాలి, కాన్ఫిడెన్స్ సబ్జెక్ట్ మీద గ్రిప్. ఇప్పుడు మాట్లాడు రేవంత్ రెడ్డి, ఇవన్నిటికీ ఆన్సర్ చెప్పు. ఆన్సర్ ఇవ్వగలుగుతావంటే ఇవ్వలేవు. ఎందుకు చెప్పాలనా? మీ ప్రభుత్వం మీద కాకరి చుంచుతున్నారు ప్రజలు. నువ్వు కులగన మీద మాట్లాడుతున్నావు. తెలంగాణ ప్రభుత్వం ఏమైందో చూడు. విద్యార్థినులతో, స్కూల్లో పనిచేసే విద్యార్థినులతో ఇవాళ వీళ్ళు కంప్లీట్గా వీళ్ళు ఏం చేస్తున్నారండి? వెట్టి చాకిరీ చేపిస్తున్నారు. మెదక్ జిల్లా రామాయణపేటలో విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తున్న ప్రిన్సిపల్. నువ్వు కమ్మగ పుల్లగా తిని రాజకీయం చేతగాక ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు చూడు కొన్ని టాపిక్ల మీద. ఇవాళ అవి బెడిసి కొడుతున్నాయి తెలంగాణ. తలకాయ ఏడబెట్టుకొని మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. చెప్పుర్రు ఇవాళ గురుకుల విద్యార్థినులతో, మెదక్ జిల్లా రామాయణపేట గురుకుల విద్యార్థినులతో వెట్టి చాకిరీ చేపిస్తున్నాడు ఆ ప్రిన్సిపల్. మళ్ళీ ఆ ప్రిన్సిపల్ని చెప్పును తువ్వాళ్ళ మడత పెట్టి కొట్టాలన్నా, కాకరిచ్చి నోట్లు ఉంచాలన్నా, సిగ్గుదప్పిను నా ప్రిన్సిపల్. వీటి మీద మాట్లాడు. నీ 6 గ్యారెంటీలలో స్కూటీ ఇస్తానను ప్రియాంక గాంధీకి పోస్ట్ కార్డులు పంపుతున్నారు. మీ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ రానికే నిన్నే కలుస్తలేరు. తెలంగాణకి ఏమొస్తారు నల్లముఖపోలు. దీని మీద మాట్లాడు. కులగన కాదు రేవంత్ రెడ్డి. ఫ్రెండ్స్, మేమేమన్నా మాట్లాడింది తప్పైతే మీరు నాకు చెప్పు. ఎందుకంటే మేము మాట్లాడింది అబ్సల్యూట్లీ కరెక్ట్. బూతుల కాడికని మాట్లాడుతున్నారు, నేను మాట్లాడతలేను. ట్విట్టర్ తీసి చూడు కాంగ్రెస్ మీద ఎట్లా ఇక అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. జర నేను దీన్ని పక్కకు పెట్టిన ఇట్లా ఇక చూసుకో. ఏ కావు అని చెప్పి అంటారు కదా తెలంగాణలో, ఒక తిట్టు ఉంటుంది. ఏ కావు అని చెప్పి అంటారు కదా. పెట్టమన్నాడు ఫ్రీ బస్, మేము అడిగిన మారా ఫ్రీ బస్సు పెడితేనే మీకు ఓట్లేస్తామని చెప్పిన మారా అంటూ ఒక మహిళ ఆగ్రహం. 2 గంటలు నిల్చున్నా ఎన్ని బస్సులు వచ్చినా ఆగడం లేదు. ఫ్రీ బస్సు వల్ల ఎవరికీ మేలు జరగడం లేదు అని బూతులు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ వద్ద ఎక్సెట్రా. ఈ తల్లి ఆవేదన రేవంత్ రెడ్డికి అర్థమైందా? దీని మీద మాట్లాడు. ప్రజలు ఆల్రెడీ మీ ప్రభుత్వాన్ని తప్పుతూ వల్ల మడత పెట్టి కొడుతున్నారు. సమరైజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ ఏందనంటే వీళ్ళు ఏదైతే 2011లో సర్వే చేసినారో ఆ సర్వేని క్యాస్ట్ బేస్డ్ డేటాని వీళ్ళు బయటికి ఎందుకు దిగి ఆనాడు చిదంబరం ఇది ప్రాక్టికల్ డిఫికల్టీస్ వస్తాయని ఎందుకు అన్నారు? అగర్ వీళ్ళు ఓబీసీల మీద అంతే చిత్తశుద్ధి ఉంటే దానికి నేషనల్ స్టేటస్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినాకనే జరిగింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు జరగలే నేను అడుగుతున్నా. 3వ ప్రశ్న, మళ్ళీ బీసీ-డి నుంచి బీసీ-ఏకి ఒక సర్వేలో సుప్రీంకోర్టు ఇప్పటివరకు సిఫారసు పెట్టమంటే మీ నోట్లలో మన్నువాడ మీ రాజకీయ లబ్ధి కోసం ఎన్ని రోజులు ఆడుకుంటారు బీసీలతోని అని చెప్తున్నా. మళ్ళీ ముదిరాజ్ క్యాస్ట్ని బీసీ-డి నుంచి బీసీ-ఏకి అని అన్నారు. ఎప్పుడు? ఆనాడు మీ రాజశేఖర్ రెడ్డి చేయలే, ఈనాడు మీ కేసీఆర్, మీ దోస్తు కేసీఆర్ చేయలే రేవంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు దాని మీద మాట్లాడవు. మళ్ళీ ఓబీసీలకు అన్యాయంగా నేను రెడ్డిని కాబట్టి నేను నా కులంని కూడా పెంచుకుంటుండే, నేను అట్లా చేయలే, స్వచ్ఛందంగా చేసినానన్ను. నువ్వు నీ కులాన్ని తీసుకురాకు. నువ్వు రాజకీయ నాయకుడివి, నీకే కులం లేదు. అనవసరంగా మీ కులంని తీసుకొచ్చి కులాన్ని అవమానం చేయకు. నువ్వు నీ దాంట్లోకి ఇది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. ఏ కులాన్ని తీసుకురాకు. అన్ని కులాలు ఆ భరతమాత పుత్రులే, వాళ్ళు భారతీయులే. నా జాతి భారతీయత అని చెప్తా. అందుకనే నీకు సిగ్గు శరం ఏమన్నంటే ప్రజలకు ఇచ్చిన హామీల మీద మాట్లాడు. మేమేదైతే మాట్లాడుతున్నామో అది చేస్తున్నాం. 15 लाख पे भी चर्चा करेंगे. जो भी चर्चा करना चाहते हैं उसके ऊपर चर्चा करेंगे. फुल वीडियो लेके आ, नहीं तो मैं इधर लगा के बात करूंगा. నేనేడ మాట్లాడతా, నువ్వు తీసుకొని రా, కూర్చొని మాట్లాడదాం, దీన్ని చర్చిద్దాం. ఇట్లా చీత జరాసంధుడు చీరినట్టు మీ అందరిని డేటా తీసుకురండి. చూపెట్టరు నాకు. నా దేశ ప్రధాని ఏడన్నాడు? నేను చూపిస్తా. మీ సోనియా గాంధీ ఏమేమన్నది? యాంటీ హిందూ స్టేట్మెంట్లు ఎట్టెట్లుండనో నేను తీపిచ్చి చూపిస్తా. అభివృద్ధి ఏడదాకొచ్చిందో మీరు తీసి చూపిస్తా. ఏ ప్రాజెక్టులలో ఏమైనాయో మీరు తీసి చూపిస్తా. బీసీల పట్ల మీ చిత్తశుద్ధి ఎంతో తీసి చూపిస్తా. ఎస్సీ ఎస్టీల మీద మీ ప్రేమ ఎంతో చూపిస్తా. ముస్లిం అపీజ్మెంట్ తప్ప వీళ్ళకి ఎవరికి ప్రేమలు లేవు ఫ్రెండ్స్. ఎవ్వరికి ప్రేమలు లేవు వీళ్ళకి. కేవలం ముస్లిం ఓట్లకు వీళ్ళు సుత్తిలీలు కట్టుకుంటారు. ఏడబడతాడా ఏ పొక్కలు ఉన్నాయో ఆ పొక్కల కేవలం ఒకటే జాతి కోసం పనిచేస్తారు. ముస్లిం జాతి కోసం పనిచేస్తుంది కాంగ్రెస్. వీళ్ళకి ఇంకా ఏ మైనారిటీ లెక్క కిందికి రారు. కేవలం ఎవరన్నా వస్తారు అని అంటే అది ఓబీసీలకు గండి కొట్టింది. ఇలా రాజకీయాల మన్నువాడ. 1994లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే రేవంత్ రెడ్డి. ఆ టైంలో జరిగిన కథ 2001లో ముఖ్యమంత్రి అయితే కన్వర్టెడ్ ఓబీసీ చెప్తున్నావు చూడు. తలకాయ ఏడబెట్టుకొని మాట్లాడతావు. ఇప్పుడు డేటా మళ్ళీ మీ చిదంబరం అన్నదానికి నేషనల్ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు ఓబీసీ? కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు? చట్టబద్ధత ఎందుకు ఇవ్వలేదు ఓబీసీ? రాజశేఖర్ రెడ్డి గారిని కూడా ఇండైరెక్ట్గా హేళన చేసి
నిన్న కాంగ్రెస్ ప్రేమికులు ఒకసారి చూడండి, ఆయన రాజశేఖర రెడ్డి గారిని ఏమన్నారు, నేను నా నోటితో నేను మాట్లాడలేకపోతే నాకు ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్నా కొన్ని డెసిషన్స్ ఏమో గట్ ఫీలింగ్తో తీసుకుంటుండే రాజశేఖర రెడ్డి. ఎండ్ ఆఫ్ ది డే నా ఐడియాలజికల్ సెట్ అయినా కాకపోయినా ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా ఈజ్ మై చీఫ్ మినిస్టర్. మీ లెక్క కాదు, పదవులు దొరికినప్పుడు ఒక మాట, పదవులు దొరకనప్పుడు ఇంకొక మాట కాదు, బలిదేవతని అలా బలమైన దేవత అని అన్నాడు కాదు. నేను మిమ్మల్ని అడుగుతాను, ఈ టాపిక్లు ఇప్పటిదాకా మేము ఓబీసీ మీద మాట్లాడాం. ఓబీసీ ఎట్లా తీసుకొస్తారో కూడా చెప్పినాం, అది సుప్రీంకోర్టులో ఎందుకుందో పెండింగ్ కూడా చెప్పినాం. మళ్ళీ బీసీలకు తెలంగాణలో ఏం న్యాయం ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి